Guys, welcome back to my ఛానల్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మేము ఎడ్మంటన్కి వెళ్తున్నాము. ఎందుకంటే మా హస్బెండ్కి ఈరోజు అక్కడ మ్యాచ్ ఉంది. నార్మల్లీ అయితే నేను వెళ్ళను, బట్ ఎలాగో ఇప్పుడు నాకు కాలేజ్ అయిపోయింది, ఇంట్లో ఉండి ఉండి బోర్గా ఉంది. సో అట్లీస్ట్ రోడ్ ట్రిప్కి వెళ్ళినట్టు ఉంటుంది వీకెండ్లో అలా అని చెప్పి నేను స్టార్ట్ అయిపోయా. ఈ రోడ్ వ్యూ అయితే నాకు చాలా నచ్చుతుంది. చుట్టూ ఫార్మ్స్, హార్సెస్, కౌస్, ఫుల్లీ ఇంగ్లీష్ కంట్రీ సైడ్ మూవీస్లో ఉంటుంది కదా, అలానే అనిపిస్తుంది. ఇవైతే కెనోలా ఫార్మ్స్ అనమాట. కెనోలా ఆయిల్ ఉంటుంది కదా, సో ఆ ప్లాంట్సే ఇవి. ఆల్రెడీ హార్వెస్ట్ చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నా, ఇవి ఇక్కడే చూస్తున్నా. బట్ మా ఫ్రెండ్ చెప్పింది కెనోలా ఫార్మ్స్ ఇండియాలో కూడా ఉంటాయి, పంజాబ్ అలా ఉంటాయని చెప్పి. మరి ఏమో నాకైతే అంత ఐడియా లేదు. నేను ఫస్ట్ టైం ఎడ్మంటన్కి వచ్చినప్పుడు అసలు నాకు అంతగా నచ్చలేదు. ఐ థింక్ అప్పుడు నేను ఫాల్లో వచ్చా, సెప్టెంబర్ అక్టోబర్ అలా. బట్ ఇప్పుడు సమ్మర్ కదా, అండ్ ఎస్పెషలీ వెదర్ అయితే చాలా బాగుంది, సన్నీగా. ఏమో ఈరోజు అయితే ఎడ్మంటన్ నాకు చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. ఫైనలీ గ్రౌండ్కి అయితే రీచ్ అయిపోయాము. ఈరోజు మ్యాచ్ అయితే విక్టోరియా పార్క్ అని చెప్పి ఒక పార్క్ ఉంటుంది ఎడ్మంటన్లో, అక్కడే జరుగుతుంది. ద పార్క్ వాజ్ బ్యూటిఫుల్. నేను వీడియోస్ అంతగా రికార్డ్ చేయలేదు, ఐ వాజ్ లివింగ్ ఇన్ ద మూమెంట్ అనమాట. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మ్యాచ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసారా ఎంతమంది గోల్ఫ్ ప్రాక్టీస్ చేస్తున్నారో. నేను ఏదో ఒక రోజు ట్రై చేయాలి. ఇక మ్యాచ్ తర్వాత ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ నైట్ 8 అయిపోయిందనమాట అప్పటికే టైమ్. బట్ స్టిల్ సమ్మర్ వల్ల ఇంకా ఎండగానే ఉంది. సో భయం ఏం లేదు. ఇక్కడ నుండి క్యాల్గరీ ఆల్మోస్ట్ 3 hours ఉంటుంది. ఐ థింక్ బై 10:30, 11 అలా రీచ్ అయిపోతాము. కొంచెం థర్స్టీగా ఉందని చెప్పి జాలీబీలో పైనాపిల్ క్వెంచర్ ఉంటుంది, అది మాకు చాలా ఇష్టం. సో అదైతే తీసుకున్నాము. So yeah, that's it for today's video. Hope you liked it, and don't forget to like, share and subscribe. Thanks for watching, and see you in my next one. Until then, take care.